శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకుడకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజారీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజः. న రావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతः పాదపైశ్చ సహస్రశः. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనాశుద్ధాం శశీతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. యుద్ధకాండము 20వ సర్గము. శార్దూలుడు అను చారుని సూచన మేరకు రావణుడు సుకుడు అను రాక్షసుని సుగ్రీవుని కడకు దూతగా పంపుట, అతడు సుగ్రీవునకు రావణుని సందేశమును వినిపించుట, సుగ్రీవుడు దానికి తగిన సమాధానమును ఇచ్చుట, వానరులు సుకుని బాధించుచుండగా శ్రీరాముడు అతనిని విడిపించి పంపివేయుట. తతో నివిష్టాం ధ్వజినీం సుగ్రీవేనాభిపాలితాం దదర్శ రాక్షసోభ్యేత్య శార్దూలో నామ వీర్యవాన్. చారో రాక్షస రాజస్య రావణస్య దురాత్మనః. తాం దృష్ట్వా సర్వతో వ్యగ్రం ప్రతిగమ్య స రాక్షసః ప్రవిశ్య లంకాం వేగేన రావణం వాక్యమబ్రవీత్. శార్దూలుడను ఒక రాక్షస వీరుడు సుగ్రీవుని ఆధీనములో సముద్ర తీరమున విడిసి ఉన్న వానర సైన్యము కడకు వచ్చి దానిని చూచెను. దుర్మార్గుడు రాక్షసరాజు అయిన రావణుని యొక్క గూఢచారి అతడు. ఆ రాక్షసుడు కపి సైన్యమును పరికించి చూచిన పిమ్మట ఎంతయూ తొట్రుపాటునకు లోనై శీఘ్రముగా లంకకు మరలి వచ్చి తమ ప్రభువునకు ఇట్లు విన్నవించెను. ఏష వానర రుక్షౌఘో లంకాం సమభివర్తతే అగాధశ్చ ప్రమేయశ్చ ద్వితీయ ఇవ సాగరః. పుత్రౌ దశరథస్యేమౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ ఉత్తమాయుధ సంపన్నౌ సీతాయాః పదమాగతౌ. ఏతౌ సాగరమాసాద్య సన్నివిష్టో మహాద్యుతి బలం ఆకాశమావృత్య సర్వతో దశయోజనం. తత్వభూతం మహారాజా క్షిప్రం వేదితుమర్హసి తవ దూత మహారాజా క్షిప్రమర్హంత్యవేక్షితుం ఉపప్రదానం సాంత్వం వా భేదో వాత్ర ప్రయుజ్యతాం. వానర వీరులతో భల్లూక యోధులతో కూడిన ఒక మహాసైన్యము లంక వైపునకు వచ్చుచున్నది. అది శత్రువులకు చొరరానిది, ఎదిరింపశక్యముగానిదైన ఆ మహాసైన్యము అగాధమై అపారమైన మరి ఒక సముద్రము వలె ఒప్పుచున్నది. దశరథుని కుమారులైన రామలక్ష్మణులు సీతాదేవిని రక్షించుటకై ఇటు వచ్చుచున్నారు. ఆ ఇద్దరు సోదరులను శ్రేష్టములైన ఆయుధములను ధరించి ఉన్నారు. మిగుల తేజోమూర్తులైన ఆ ఇరువురును సముద్ర తీరమున నిలిచి ఉన్నారు. వారి బలము
10 యోజనముల మేరకు అంతటను క్రిక్కిరిసి ఉన్నవి. మహారాజా, నేను పైపైన చూచి చెప్పిన మాట ఇది. నీవు వెంటనే వారిని గూర్చి సమగ్రముగా తెలుసుకునుట యుక్తము. ప్రభు నీ సమర్థులైన దూతలను పంపినచో వారు ఆ సైన్యం యొక్క తీరుతెన్నులను పూర్తిగా తెలుసుకొని రాగలరు. ఆ పిమ్మట నీకు ఉచితమని తోచిన రీతిలో సామదాన భేదోపాయములను నడుపవచ్చును. సీతాదేవిని శ్రీరామునకు అప్పగించుట దానోపాయము. మంచి మాటలతో సుగ్రీవుని మనపక్షమున త్రిప్పుకొనుట సామోపాయము. సుగ్రీవునకును శ్రీరామునకు మధ్య విరోధమును సృష్టించుట భేదోపాయము. ఆ రఘువీరుని ఎడ దండోపాయము పనిచేయదు. శార్దూలస్య వచశ్రుత్వా రావణో రాక్షసేశ్వరః ఉవాచ సహసా వ్యగ్రహ సంప్రదార్యార్థమాత్మనః సుఖం నామ తదా రక్షో వాక్యం అర్థవిదాంవరం. రాక్షసరాజైన రావణుడు శార్దూల రాక్షసుని మాటలను వినినంతనే మిక్కిలి ఆందోళనకు లోనయ్యను. కార్యప్రయోజనములు సిద్ధించుటకై అతడు తనలో తాను లోతుగా ఆలోచించుకొనెను. పిమ్మట కర్తవ్యమును గ్రహించుటలో మేటి అయిన సుకుడను రాక్షసునితో ఇట్లు వచించెను. సుగ్రీవం బ్రూహి గత్వా త్వం రాజానం వచనాన్ మమ యథా సందేశమక్లీబం శ్లక్ష్యయా పరయాగిరా త్వం వై మహారాజ కులప్రసూతో మహాబలశ్చ రక్షరజస్వతశ్చ న కశ్చిదర్థస్తవ నాస్త్యనర్థః తదాహి మే భ్రాతృసమోహరీస. సుఖ, నీవు వెంటనే అతడికి వెళ్ళి వానరరాజైన సుగ్రీవునితో నా మాటలను ఇట్లు నుడువుము. నా సందేశమును మృదుమధురమైన మాటలతో నిర్భయముగా అతనికి వినిపింపుము. ఓ కపివర, నీవు వానర ప్రభువుల వంశమున పుట్టినవాడవు. మాన్యుడైన వృక్షరజసుని కుమారుడవు. మహాబలశాలివి. వానరరాజా, నీవు రాముని పక్షమున ఉండుట వలన నీకు కలిగిన ప్రయోజనము శూన్యము. అతని పక్షమును వీడినందున నీకు ఎట్టి కీడు కలుగదు. వాలి నాకు మిత్రుడు. అతని తమ్ముడవైనందున నీవు కూడా నాకు సోదరతుల్యుడవే. కనుక నీవు నాతో మైత్రిని నెరపుము, నా పక్షము వహింపుము. అహం యద్యహరం భార్యాం రాజపుత్రస్య ధీమతః కిం తత్ర తవ సుగ్రీవ కిష్కింధాం ప్రతిగమ్యతాం నహీయం హరిభిర్లంక సఖ్యా ప్రాప్తుం కథంచన దేవైరపి స గంధర్వైః కిం పునర్నరవానరైః. స తథా రాక్షసేంద్రేణ సందిష్టో రజనీచరః సుకో విహంగమో భూత్వా తూర్ణమాప్లుత్య చాంబరం స గత్వా దూరమధ్వానం ఉపర్యుపరి సాగరం సంస్థితో హ్యంబరే వాక్యం సుగ్రీవం ఇదమబ్రవీత్ సర్వముక్తం యథాదిష్టం రావణేన దురాత్మన. సుగ్రీవ, ధీశాలియు రాజకుమారుడునైన శ్రీరాముని యొక్క భార్యను నేను అపహరించినందువలన నీకేమి నష్టము? ఆలోచించుకొనము. అతడు నరుడు, నీవు వానరుడవు. మీ ఇరువురికి ఎట్టి సంబంధము లేదు. కనుక నీవు కిష్కింధకు మరలి పొమ్ము. వానరులు ఏ విధముగానూ ఈ లంకలో ప్రవేశింపజాలరు. దేవతలకును గంధర్వులకును ఇందు అడుగిడుటకు సాధ్యము కానప్పుడు ఇక నరవానరుల విషయము చెప్పనేలా. రాక్షసుడైన ఆ శుకుడు రావణుని సందేశమును అందుకొనిన వెంటనే చిలుక రూపమును దాల్చి ఆకాశమునకు ఎగిరెను. అతడు సముద్రము పైభాగమున చాలా దూరము పయనించి సుగ్రీవునకు సమీపమున ఆకాశమునందే నిలిచెను. అనంతరము అతడు ఆ కపివరునకు దురాత్ముడైన రావణుని సందేశమును పూర్తిగా వివరించెను. తం ప్రాపయంతం వచనం తూర్ణమాప్లుత్య వానరాః ప్రాపద్యంత దివం క్షిప్రం లోప్తుం హంతుం చ ముష్టిభిః సతైః ప్లవంగైః ప్రసభం నిగృహీతో నిశాచరః గగనాద్భూతలే చాసు పరిగృహ్య నిపాతితః. ఆ సుఖరాక్షసుడు రావణుని సందేశమును వినిపించుచుండగానే పెక్కుమంది వానరులు ఆకాశమునకెగిరి వాని యొద్దకు చేరిరి. పిదప వాని రెక్కలు ఓడబెరికి ముష్టిఘాతములతో చంపివేయుటకు చుట్టుముట్టిరి. పిదప ఆ కపివరులందరూ బలాత్కారముగా ఆ నిశాచరుని పట్టుకొని బంధించి ఆకాశము నుండి భూమి మీదకి పడద్రోసిరి. వానరైః పీడ్యమానస్తు సుఖో వచనమబ్రవీత్ న దూతాత్ ఘ్నంతి కాకుత్స వార్యంతాం సాధువానరాః యస్తు హిత్వా మతం భర్తుః స్వమతం సంప్రభాషతే అనుక్తవాదీ దూతః సంస దూతో వధమర్హతి. వానరుల దెబ్బలకు తట్టుకొనలేక ఆ సుకాసురుడు శ్రీరామునితో ఇట్లు విన్నవించుకొనెను. రఘువర, దూతలను చంపుట రాజులకు ధర్మము కాదు గదా. కనుక నన్ను చావగొట్టుచున్న ఈ వానరులను వారింపుము. తన యజమాని యొక్క సందేశమును వెల్లడింపకుండా తన అభిప్రాయములను ప్రకటించు దూత తనకు స్వామి అప్పగించిన కార్యమును చేయనివాడగును. అట్టి దూత వధార్హుడు. సుఖస్య వచనం శ్రుత్వా రామస్తు పరిదేవితం
ఉవాచ మా వదిష్టేతి ఘ్నతః శాఖా మృగర్షభాన్. శ్రీరాముడు ఆ రాక్షసుని వచనములను అతని గగ్గోలును విని అతనిని కొట్టవలదు అని ఆ కపివరులతో పలికెను. సచ పత్రలఘుర్భూత్వా హరిభిర్దర్శితే భయే అంతరిక్ష స్థితో భూత్వా పునర్వచనమబ్రవీత్. వానరుల భయము తొలగిన పిదప ఆ సుకాసురుడు దెబ్బతినిన తన రెక్కలతోడనే అంతరిక్షమున నిలిచి మరలా ఇట్లు పలికెను. సుగ్రీవ సత్వసంపన్న మహాబల పరాక్రమ కిం మయా ఖలు వక్తవ్యో రావణో లోకరావణః. సాటిలేని బల పరాక్రమములు గల ఓ సుగ్రీవ, లోక కంటకుడైన రావణునకు నీ సందేశమును తీసుకొని పోనిచో అతని చేతిలో నాకు చావు తప్పదు. కనుక నీ మాటగా ఆయనకు నన్నేమి చెప్పమందువు. స ఏవ ముక్తః ప్లవగాధిపస్తదా ప్లవంగమానాం వృషభో మహాబలః. ఉవాచ వాక్యం రజనీచరస్య చారం సుఖం తోర్ణమదీన సత్వః. నమేసి మిత్రం న తథానుకంప్యో న చోపకర్తాసి నమే ప్రియోసి. అరిశ్చ రామశ్చ సహానుబంధః సమేసి వాలీవ వదార్హవద్యః. నిహన్మ్యుహం త్వాం ససుతం సబంధుం సజ్ఞాతివర్గం రజనీచరేశ. లంకాం చ సర్వాం మహతా బలేన క్షిప్రం కరిష్యామి సమేత్య భస్మ. న మోక్షసే రావణ రాఘవస్య సురైః సహేంద్రైరపిమూఢగుప్తః. అంతర్హితః సూర్యపదంగతో వా తథైవ పాతాళమనుప్రవిష్టః. గిరీశ పాదాంబుజ సగంతో వా హతోసి రామేణ సహానుజస్త్వం. ఆ రాక్షసుడు ఇట్లు ప్రశ్నింపగా కపివరుడు వానరరాజు అయిన సుగ్రీవుడు స్థిరచిత్తుడై రావణుని తృణీకరించుచు దూతగా వచ్చిన శుకునితో ఇట్లు నుడివెను. ఓ దూత, మీ రాజుతో ఇట్లు పలుకుము. వధార్హుడవైన ఓ రావణ, నీవు నాకు మిత్రుడవు కావు, దయకు పాత్రుడవునూ కావు, నాకు ఎట్టి మేలు చేసిన వాడవునూ కావు, నాకు ప్రియమైన వాడవునూ కావు. పైగా నీవు శ్రీరామునకు విరోధివి గనుక నాకును శత్రుడవే. కావున బంధుమిత్రులతో సహా నీవు వాలివలే చంపదగిన వాడవు. ఓ నిశాచర రాజా, నేను తిరుగులేని నా బలములతో అతడికి వచ్చి నిన్ను, నీ కుమారులను, నీ బంధువులను, నీ జ్ఞాతులను అందరినీ ఒక్క దెబ్బతో మట్టుపెట్టెదను. అంతేకాదు నీ లంకనంతయును బుగ్గిపాలు చేసెదను. ఓ మూఢరావణ, ఇంద్రాది దేవతలు నిన్ను రక్షింపబూనినను నీవు అంతర్ధానమై ఆకాశమున దాగుకొనినను అట్లే పాతాళలోకమున ప్రవేశించినను శ్రీరాముని చేతిలో నీకు చావు తప్పదు. అంతేకాదు కడకు నీవు ఆ శంకరుని పాదములని ఆశ్రయించినను నీవు నీ పరివారములతో సహా శ్రీరాముని చేత హతులవగుట తథ్యము. తస్యతే త్రిషు లోకేషు న పిశాచం న రాక్షసం త్రాతారం అనుపశ్యామి న గంధర్వం నచాసురం. అవధీర్యజ్జరావృద్ధం అక్షమం కిం జటాయుషం. కిమ్ను తే రామ సాన్నిధ్యే సకాశే లక్ష్మణస్య వా హృతా సీతా విశాలాక్షి యాం త్వం గృహ్యన బుధ్యసే. శ్రీరాముని బాణముల తాకిడికి గురి అయినప్పుడు నిన్ను పిశాచములు గాని, రాక్షసులు గాని, గంధర్వులు గాని, అసురులు గాని ఈ ముల్లోకములలో గల మరెవ్వరూ రక్షింపజాలరు. ముసలితనమున జవసత్వములు సన్నగిల్లి నిన్ను ఎదుర్కొనజాలని జటాయువును నీవు ఏల చంపితివి. అది సరే, రామలక్ష్మణులు సీతాదేవి చెంత లేనప్పుడు మోసముతో ఆ విశాలాక్షిని అపహరించితివి. అదీను ఒక ఘనకార్యమేనా? దాని వలన మున్ముందు నీకు సంభవించడి మహా అనర్థములను నీవు తెలుసుకొనలేకున్నావు. మహాబలం మహాత్మానం దుర్దర్శం అమరైరపి న బుధ్యసే రఘుశ్రేష్టం యస్తే ప్రాణాన్ హరిష్యతి. రఘువరుడు మిక్కిలి బలశాలి, మహాత్ముడు, దేవతలకును దుర్జయుడు. ఆ విషయమును నీవు గ్రహింపలేకున్నావు. ఆ మహావీరుడు నీ ప్రాణములను తప్పక హరించి వేయగలడు. నీవు దొంగతనముగా సీతాదేవిని హరించితివి గాని ఆ ప్రభువు మాత్రము ప్రత్యక్షముగానే, అనగా అందరూ చూచుచుండగానే నీ ప్రాణములను హరించి వేయగలడు. తతో బ్రవీద్వాలిసుతస్త్వంగదో హరిసత్తమః నాయం దూతో మహారాజా చారికః ప్రతిభాతి మే తులితం హి బలం సర్వం అనేనాత్రైవ తిష్టత గృహ్యతాం మాగమల్లంకాం ఏతద్ధి మమ రోచతే. అనంతరము వాలిసుతుడు వానరోత్తముడు అయిన అంగదుడు ఇట్లు నుడివెను. మహారాజా, ఇతడు దోతకాడు, గూఢచారిగా నాకు తోచుచున్నాడు. ఇతడిచ్చటికి వచ్చి మనతో మాట్లాడుచునే మన బలముల శక్తి సామర్థ్యములను పరిశీలించి గ్రహించినాడు. ఇతడు లంకకు చేరకుండా ఇచటనే బంధించి వేయుట యుక్తమని నా అభిప్రాయము. తతో రాజ్ఞా సమాదిష్టాః సముత్ప్లుత్య వలీముఖాః జగృహుశ్చ బబంధుశ్చ విలపంతం అనాథవత్
వెంటనే వానర ప్రభు అయిన సుగ్రీవుని ఆదేశమును అనుసరించి కపివరులు ఆకాశమునకు ఎగిరి అతనిని పట్టుకొని బంధించిరి. అతడు దిక్కులేని వాని వలె ఏడవసాగెను. సుఖస్తు వానరైశ్చండై తత్రతై సంప్రపీడిత వ్యాక్రోశత మహాత్మానం రామం దశరథాత్మజం లుప్యేతే మే బలాత్ పక్షో భిద్యేతే చ తదాక్షిణి యాం చ రాత్రిం మరిష్యామి జాయే రాత్రిం చ యామహం ఏతస్మిన్నంతరే కాలే యన్మయా హ్యశుభం కృతం సర్వం తదుపపద్యేధ జహ్యాం చేద్యది జీవితం. చండ ప్రచండులైన ఆ వానరులు సుకుని బాధించుచుండగా అతడు దశరథ కుమార మహాత్మా రామ అని బిగ్గరగా ఆక్రోశించుచు ఇట్లు మొరపెట్టుకొనెను. ప్రభు, వీరు నా రెక్కలను బలవంతముగా ఓడబీకుచున్నారు, నా కన్నులలో పొడుచుచున్నారు. నేను ఈ దినము మృతి చెందినచో నా జీవిత కాలములో నేను చేసిన పాపములన్నీను మిమ్ము చుట్టుకొనును. నాఘాతయత్ తదా రామ శ్రుత్వా తత్పరిదేవనం వానరాన్ అబ్రవీద్రామో ముచ్యతాం దూత ఆగతః. శ్రీరాముడు అతని విలాప వచనములను ఆలకించి అతనిని చంపుట యుక్తము కాదు, ఈ వచ్చిన దూతను విడిచిపెట్టుడు అని ఆ ప్రభువు వానరులను ఆదేశించెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే యుద్ధకాండే వింశః సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది 20వ సర్గము.